తీర్మానాలు చూస్తే ఒకటి ఆంధ్ర సమావేశాన్ని ఆంధ్ర మహాసభగా మార్చాలని తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ అంతకుముందు ప్రథమాంధ్ర సమావేశంగా పిలువబడింది. ఇక్కడికి వచ్చేదలకే ప్రథమాంధ్ర సమావేశం కాస్త మహాసభగా మార్చాలని తీర్మానం చేశారు. ఆంధ్ర సమావేశాలను ఆంధ్ర మహాసభగా మార్చాలని తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ. దీంతో అప్పటి నుంచి ఇక ఆంధ్ర మహాసభలుగా పిలవడం జరిగింది. ఆంధ్ర మహాసభలోని పేరు 1914 సమావేశం నుంచి ప్రారంభమైంది. ఇక దీంతోపాటు రెండవ తీర్మానం ప్రజాభిప్రాయం ద్వారా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అంటే మొత్తం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రయత్నించాలి, కానీ వేరే విధంగా కాదు అన్నట్టు. ఇలా ప్రజాభిప్రాయం ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు ప్రజాభిప్రాయం ద్వారా. మూడోది ఆంధ్ర ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఆంధ్ర ప్రాంతానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. అంటే ప్రభుత్వం మీద మద్రాసులో ఉండే గవర్నమెంట్ పైన బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఇవన్నీ సాధించుకునేటట్టుగా కృషి చేయాలని తీర్మానం చేశారు. ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని మరియు ప్రజాభిప్రాయం ద్వారా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసము కృషి చేయాలని ఆంధ్ర సమావేశాన్ని కాస్త ఆంధ్ర మహాసభగా మార్చాలని నిర్ణయించడం జరిగింది. ఇక తృతీయ ఆంధ్ర మహాసభ లేదా మూడవ ఆంధ్ర మహాసభ ఇది విశాఖపట్నంలో జరిగింది. మొదటిది బాపట్ల, రెండోది విజయవాడ, ఇంకొంచెం పైకి పోయారు విశాఖ జిల్లాలో. ఇది 1915లో జరిగింది. అధ్యక్షుడు పానుగల్లు రాజా రాయనీయం గారు. ఈయన పానుగల్లు సంస్థానానికి అధిపతి. పానుగల్లు నల్గొండ జిల్లాలో ఉండే ఒక స్వదేశీ రాజ్యం. అప్పుడు పానుగల్లు సంస్థానం సర్కార్ జిల్లాల్లో ఉండేది. తర్వాత ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతం కలిసిపోయిన తర్వాత ప్రజెంట్ పానుగల్లు = నల్గొండ జిల్లాలో వెళ్ళిపోయింది. నల్గొండ జిల్లాలోకి. ఓకే, ఇతను పానుగల్లు రాజా రాయనీయం గారు. మరి ఇతను కూడా మొదట ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తే. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఇతనే. ఈ సమావేశ అధ్యక్షుడు పానుగల్లు రాజా రాయనీయం గారు. మద్రాస్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి. మద్రాస్కి ముఖ్యమంత్రిగా 1921 నుంచి 23 వరకు, మళ్ళీ 23 నుంచి 26 వరకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. జస్టిస్ పార్టీ వ్యక్తి. ఓకే, పానుగల్లు రాజా ఈ సమావేశానికి అధ్యక్షుడు. మరి ఈ సమావేశంలో చేసిన తీర్మానాలు కూడా కొంత ఐడియా ఉండాలి. ఈ సమావేశంలో చేసిన తీర్మానాల్లో ఒకటి 11 జిల్లాలతో కూడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. తీర్మానాలు 11 జిల్లాలతో కూడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఫస్ట్ టైం ఇక్కడ 11 జిల్లాలతో కూడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. 2 సభలు సమావేశాలలో తెలుగు భాషలోనే మాట్లాడాలని తీర్మానం చేశారు. సభలు సమావేశాలలో వ్యక్తులు కానీ వక్తలు కానీ కేవలం తెలుగు భాషలోనే మాట్లాడాలని తీర్మానం చేశారు. ఎందుకంటే అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎక్కువగా సభలు జరిగితే ఇంగ్లీష్ భాషలో లేదా తమిళ్ భాషలో ఎక్కువగా మాట్లాడేవారు. ఎందుకంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో మనం కూడా భాగం తమిళుల ఆధిపత్యం ఉండేది. అనేక ప్రాంతాలలో తమిళులు మొత్తం దాదాపుగా శ్రీకాకుళం, గంజాం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు తమిళులు చాలామంది నివసించేవారు.
వాళ్ళ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఏదైనా సమావేశాలు జరిగితే మ్యాక్సిమం ఇంగ్లీష్లో లేదంటే తమిళ్లో లేదంటే హిందీ భాషల్లో మాట్లాడేవారు, కానీ తెలుగు చాలా తక్కువ. అందుకే ఇక్కడ ఏ సభ జరిగినా ఏ సమావేశం జరిగినా ఖచ్చితంగా వక్తలు కానీ ఇతరులు కానీ తెలుగు భాషలోనే మాట్లాడాలని ఇక్కడ తీర్మానం చేశారు. ఇక దీంతోపాటు ఆంధ్ర ప్రాంతంలో తెలుగు పాఠశాలలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో అనేక తెలుగు పాఠశాలలను ఏర్పాటు చేయాలని, దాంతోపాటు ఆ తెలుగు పాఠశాలలలో మాతృభాషలో విద్యా బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేశారు. మాతృభాషలో విద్యా బోధన అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, మరియు కన్నడిగులు ఉన్నారు, కొంతమంది మలయాళీలు ఉన్నారు. అత్యధికులైతే అత్యధికులు తమిళులు, తర్వాత మనమే. ఎందుకంటే 40% తెలుగువారి జనాభా 2 కోట్ల వరకు ఉన్నారు దగ్గర. ఇక్కడ ఏం చేశారంటే ఎక్కువగా మద్రాస్ ప్రెసిడెన్సీలో పాఠశాలను స్థాపిస్తే ఇంగ్లీష్ భాష మరియు తమిళ భాషకు ప్రాధాన్యత ఉండేది. అందుకే ఇక్కడ ఏం చేశారంటే ఏ ప్రాంతంలో పాఠశాల స్థాపిస్తారో ఆ ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన జరగాలి అని. అంటే మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఏ ప్రాంత మాతృభాష ఉంటుందో ఆ భాషలోనే. ఇలా ఈ సమావేశంలో పాఠశాలలను స్థాపించాలని, ఆ పాఠశాలల్లో మాతృభాషలో విద్యాబోధన జరపాలని లేదా తెలుగు భాషలో విద్యాబోధన జరపాలని తీర్మానం చేశారు. మరి ఈ సమయంలో స్వదేశీ మిత్రన్ అనే తమిళ పత్రిక మాతృభాష విద్యాబోధనను సమర్థించింది. కరెక్టే. ఏ ప్రాంతంలో పాఠశాలలు ఉంటాయో ఆ ప్రాంతంలో ఏ భాష ఉంటే ఆ భాషలోనే విద్యాబోధన జరగాలి. అంతేకాని తెలుగు ప్రాంతంలో తమిళ భాషను కానీ, కన్నడ ప్రాంతంలో తెలుగు భాషను కానీ ఇతర భాషలకు ప్రాధాన్యత ఉండకూడదు. ఆ భాషలకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇలా స్వదేశీ మిత్రన్ మాతృభాషలో విద్యా బోధనలను సమర్థించింది. ఇలా మొత్తానికి 3వ ఆంధ్ర మహాసభ జరిగింది. ఇక్కడ కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానం నెగ్గింది. అంటే ఇక ప్రతి సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆ ప్రాంత ప్రజల అండతో ప్రజాభిప్రాయం సేకరణ జరిపినట్టు ఖచ్చితంగా ప్రతి సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించుతూ ప్రచారం చేయడం కోసం ప్రయత్నించారు. ఇక దీని తర్వాత 4వ ఆంధ్ర మహాసభ కాకినాడలో జరిగింది. విశాఖ నుంచి కిందికి వచ్చారు. కాకినాడ మొదట బాపట్ల నుంచి పైకి అంటే విజయవాడ నుంచి ఒకేసారి వైజాగ్ నుంచి మళ్ళీ కాకినాడకు వచ్చారు. మళ్ళీ కాకినాడ నుంచి కిందికి నెల్లూరుకు వచ్చేసారు. కిందికి 5వ సమావేశం నెల్లూరు. మొదటిది బాపట్ల, రెండోది విజయవాడ, మూడోది విశాఖపట్నం, 4వది కాకినాడ, 5వది నెల్లూరులో జరిగింది. మరి ఈ సమావేశానికి అధ్యక్షుడు మోచర్ల రామచంద్రరావు. తొలి సమావేశంలో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించిన వ్యక్తి మోచర్ల రామచంద్రరావు ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షుడు. మరి 4వ ఆంధ్ర మహాసభ కాకినాడలో జరిగింది. అధ్యక్షుడు మోచర్ల రామచంద్రరావు. ఆహ్వాన సంఘ అధ్యక్షుడు కృష్ణారావు. కేవలం కృష్ణారావు, ఈయన కాదు, ముట్టూరి కృష్ణారావు కాదు, కృష్ణారావు. ఓకే. 4వ ఆంధ్ర మహాసభ కాకినాడలో జరిగింది. కాకినాడ. మోచర్ల రామచంద్రరావు ఇతను మోచర్ల రామచంద్రరావు యొక్క బిరుదు దక్షిణ భారతదేశ గోఖలే అని పిలుస్తారు. గాంధీజీ రాజకీయ గురువైన గోపాలకృష్ణ గోఖలేని ఇతన్ని దక్షిణ భారతదేశపు గోఖలే అని పిలుస్తారు. మోచర్ల రామచంద్రరావుని. ఆహ్వాన సంఘ అధ్యక్షుడు కృష్ణారావు. పోలవరం ప్రాంతానికి చెందిన జమీందారు వంశానికి చెందిన వ్యక్తి కృష్ణారావు అనే వ్యక్తి. ముట్టూరి కృష్ణారావు వేరు. ఓకే. మరి ఈ సమావేశంలో చేసిన తీర్మానాలు 4వ ఆంధ్ర మహాసభలో ఇక్కడ కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానాన్ని అనంతపురం, నెల్లూరు జిల్లాల వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. కాకినాడలో జరిగిన సమావేశానికి అనంతపురం నుంచి, నెల్లూరు నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ ఈ సమావేశంలో కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గింది. మరి ఇక్కడ చేసిన తీర్మానాలు 2 ఉన్నాయి. ముఖ్యమైన తీర్మానాలు 2. ఒకటి, ఈ సమావేశంలో ఆంధ్రులను సైన్యంలో చేర్చుకోవడంపై ఉండే ఆంక్షలను ఎత్తివేయాలని తీర్మానం చేశారు. తీవ్రంగా విమర్శించారు. బ్రిటిష్ ప్రభుత్వము ఆంధ్రులను సైన్యంలో చేర్చుకునేవారు కాదు. దానికి చాలా కండిషన్స్ ఉండేవి.
కండిషన్స్ ఉండేవి. ఆ కండిషన్స్ అన్నింటినీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండే తమిళులకు ప్రాధాన్యత ఇస్తున్నారు, సైన్యంలో ఇతర ఉద్యోగాల్లో ఎక్కువగా తీసుకుంటున్నారు, తెలుగు వారిని తీసుకోవడం లేదు, తెలుగు వారిపైన కొన్ని ప్రత్యేకమైన ఆంక్షలు ఉన్నాయని వాటిని ఎత్తివేయాలని ప్రభుత్వం పైన గట్టిగా విమర్శలు చేయడం జరిగింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వము వెంటనే సైన్యంలో ఆంధ్రులను చేర్చుకోవడంపై ఉండే ఆంక్షలను ఎత్తివేసింది. మొత్తానికి చేసిన తీర్మానాల్లో సైన్యంలో ఆంధ్రులను చేర్చుకోవడంపై ఉండే ఆంక్షలను ఎత్తివేయాలని తీర్మానం చేశారు. మొత్తానికి బ్రిటిష్ ప్రభుత్వము దానికి అనుగుణంగా ఆంక్షలను ఎత్తివేసింది. ఇక రెండవ తీర్మానం, ఈ సమావేశంలో ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లేదా సర్కిల్ ఉండాలని తీర్మానం చేశారు. ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక కాంగ్రెస్ సర్కిల్ లేదా కమిటీ లేదా పార్టీ ఉండాలని తీర్మానం చేశారు. ఆల్రెడీ మద్రాసు రాష్ట్రం కేంద్రంగా మద్రాస్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే ఒక రాష్ట్రానికి ఒకటే పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అప్పటికే మద్రాసులో ఉంది. అయితే ఈ మద్రాస్ కాంగ్రెస్ పార్టీలలో మొత్తం తమిళులదే ఆధిపత్యం. అందుకే ఆంధ్ర ప్రాంతం వారు కూడా మన ప్రాంతానికి కూడా ఒక ప్రత్యేక కాంగ్రెస్ సర్కిల్ లేదా కమిటీ లేదా పార్టీ ఉండాలని ఇక్కడ తీర్మానం చేశారు. ఈ తీర్మానం తర్వాత జాతీయ కాంగ్రెస్ మీద ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అయ్యా, మా ప్రాంతంలో కూడా ప్రత్యేక రాష్ట్ర కాంగ్రెస్ని ఏర్పాటు చేయండి అని ఒత్తిడి చేయడం జరిగింది. ఆ ఒత్తిడి మేరకు 1918లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడుతుంది. అది మళ్ళీ మనకు టచ్ అవుతుంది. 1918 జనవరి 22వ తేదీన ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అనేది ఏర్పడింది. అది జాతీయ ఉద్యమంలో కూడా మనకు టచ్ అయింది. ఓకే, ఇలా 2 తీర్మానాలు చేశారు. మొత్తానికి ఈ సమావేశంలో కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం నెగ్గింది. మొదటి దాంట్లో మాత్రమే వీగిపోయింది. తర్వాత అన్ని సమావేశాలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ఆమోదిస్తూ వచ్చారు. ఇక 5వ సమావేశం నెల్లూరులో జరిగింది. నెల్లూరులో గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రాంతం నెల్లూరు. ఫస్ట్ నుంచి ఇష్టం లేని ప్రాంతం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జిల్లాల్లో ముఖ్యమైనది నెల్లూరు. సర్కార్ జిల్లాలో నెల్లూరు వాళ్ళకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇష్టం లేదు. దాంతోపాటు బళ్ళారి, చిత్తూరు జిల్లా వాళ్ళకి, కొంత కడప, అనంతపురం జిల్లాలోని వాళ్ళకు కూడా ఇష్టం లేదు. ముఖ్యంగా ఈ చిత్తూరు, నెల్లూరు, బళ్ళారి జిల్లాల వాళ్ళకి తమిళనాడు ప్రాంతం, మద్రాసు ప్రాంతం చాలా దగ్గర. అందులో నెల్లూరుకి, చిత్తూరుకి చాలా దగ్గర. దీంతో ఎక్కువగా తమిళుల ఆధిపత్యం ఈ 2 జిల్లాలపైన ఉండేవి. అందుకే వీళ్ళు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఇష్టపడేవారు కాదు. మరి ఈసారి నెల్లూరులోనే సమావేశం పెట్టి నెల్లూరు ప్రజలను మద్దతు పొందడానికి ప్రయత్నించారు. ఈసారి బలమైన వ్యక్తిని అధ్యక్షుడిగా పెట్టారు. ఫస్ట్ నుంచి వివిధ కమిటీలకు అధ్యక్షుడిగా ఉండే దేశభక్త కొండా వెంకటప్పయ్య ఈసారి ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడయ్యాడు. మొదటి దానికి అధ్యక్షుడు బిఎన్ శర్మ, బయ్య నరసింహేశ్వర శర్మ. రెండో దానికి అధ్యక్షుడు న్యాపాతి సుబ్బారావు. మూడో దానికి అధ్యక్షుడు పానుగల్లు రాజా. నాలుగో దానికి అధ్యక్షుడు మోచర్ల రామచంద్రరావు. ఐదో దానికి అధ్యక్షుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఈ 5 సమావేశాలు ఇంపార్టెంట్. మొదటిది 13 బాపట్ల, అధ్యక్షుడు బిఎన్ శర్మ. 14 జరిగిన ప్రాంతము విజయవాడ, అధ్యక్షుడు న్యాపాతి సుబ్బారావు. మూడోది విశాఖపట్నం, పానుగల్లు రాజా. 4వది కాకినాడ మోచర్ల రామచంద్రరావు. 5వది 17 జూన్లో జరిగింది, అధ్యక్షుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. మరి ఈ సమావేశానికి పెద్ద మొత్తంలో నెల్లూరు జిల్లా ప్రతినిధులు వచ్చారు. ఎక్కువ మంది నెల్లూరు జిల్లా వాళ్ళు వివిధ గ్రామాల నుంచి, ప్రాంతాల నుంచి వచ్చారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. మొత్తానికి ఈ సమావేశం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సమావేశము దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అమరావతి పట్టణంబు బౌద్ధ విద్యాలయము స్థాపించినాడు అనే గేయంతో ప్రారంభించాడు. ఈ సమావేశంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య. ఇంకా ఆహ్వాన సంఘ అధ్యక్షులు మొదటి దానికి, రెండో దానికి గుర్తుంచుకోండి. తర్వాత ఆహ్వాన సంఘ అధ్యక్షులు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకే, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఈ సమావేశంలో రాయప్రోలు సుబ్బారావు రచించిన అమరావతి పట్టణంబు
అమరావతి పట్టణంబు బౌద్ధ విద్యాలయము స్థాపించినాడు అనే పేరుతో గేయాన్ని రచించడం జరిగింది, గేయాన్ని ఆలపించడం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి పట్టణము బౌద్ధ విద్యాలయము స్థాపించినాడు అనే గేయాన్ని ఆలపించడంతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కోడి రామమూర్తి నాయుడు అనే వ్యక్తి అభినవ భీముడిగా బిరుదు పొందిన మంచి కుస్తీ పోటీల్లో ప్రవీణుడైన కోడి రామమూర్తి నాయుడు అభినవ భీముడు అంటారు. అభినవ భీముడు అంటే మరో భీముడు అని, కుస్తీ పోటీల్లో అత్యంత ప్రవీణుడు. ఈయన ఈ సమావేశానికి హాజరై ఈ సమావేశంలో అనర్గళంగా హిందీ తెలుగు భాషల్లో ప్రసంగించడం జరిగింది. ప్రజల్ని ఉర్రూతలెగిస్తూ తెలుగు భాషతో పాటు జాతీయ భాషలో ప్రాధాన్యత ఉండే హిందీ భాషలో ప్రసంగిస్తూ ఆయన ప్రజల్ని సమావేశానికి వచ్చిన వారిని ఉర్రూతలెగించడం జరిగింది. మొత్తానికి ఈ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని, ఈ తీర్మానాన్ని గుత్తి కేశవ పిల్లై, ఏఎస్ కృష్ణారావులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక్కడ ప్రత్యేక తీర్మానంపై ఓటింగ్ కూడా జరుగుతుంది. అయితే ఓటింగ్ సమయంలో నెల్లూరు ప్రాంత ప్రతినిధులు అత్యధిక మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటింగ్ ఉండేదంతా ముందు. ప్రతి సమావేశంలో తీర్మానాన్ని అభిప్రాయం ఎవరైతే అభిప్రాయం చేతులెత్తి ఎవరెవరు అనుకూలంగా ఉన్నారు అని చెప్తే వాళ్ళు దాదాపుగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవాళ్ళు. మెజారిటీ బట్టి తీర్మానం ఆమోదించబడుతుంది. అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఈ తీర్మానాలు ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ నెల్లూరు ప్రతినిధులు ఎక్కువగా హాజరయ్యారు. ఓటింగ్ పెడితే ఖచ్చితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం వీగిపోతుంది, అంటే మద్దతు లేదు అని. ఇలా ఒక్క సమావేశంలో మద్దతు లభించకపోయినప్పటికీ ప్రజల్లో, అంటే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది అనే భావన వెళ్తుంది. అందుకే ఈ సమావేశంలో కర్నూలు జిల్లాకు చెందిన గాడిచర్ల హర్షవర్ధనరావు కూడా అటెండ్ అయ్యాడు. ఆయన తెలివిగా ఏం నిర్ణయం తీసుకున్నాడంటే, ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధుల్లో కొత్త వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ మంది నెల్లూరు ప్రాంతానికి చెందిన ప్రతినిధులే, కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటింగ్ పెడితే ఖచ్చితంగా వీగిపోతుంది, అలా కాకుండా జిల్లాకు ఒక ఓటింగ్ పెట్టాలని తీర్మానం ప్రవేశపెట్టాడు, ప్రతిపాదన చేశాడు. దీన్ని ఆంధ్ర అధ్యక్షుడితో పాటు మిగతా ప్రతినిధులు అంగీకరించారు. కానీ నెల్లూరు వారు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. మొత్తానికి గాడిచర్ల హరిశరోత్తమరావు, బిఎన్ శర్మల ప్రోద్బలంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ఈ సమావేశంలో కూడా నెగ్గింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో గుత్తి కేశవ పిల్లై ప్లస్ ఏఎస్ కృష్ణారావు అనే వ్యక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గాడిచర్ల హరిశరోత్తమరావు మరియు బిఎన్ శర్మల కృషి ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ఇక్కడ నెగ్గింది. అయితే ఈ సమావేశంలోనే ఆంధ్ర ప్రాంతం వారికి ప్లస్ నెల్లూరు రాయలసీమ వాళ్ళకి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. రాయలసీమ వాళ్ళు ఈ గుత్తి కేశవ పిల్లై పూర్తిగా ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే ఈయన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి గుత్తి కేశవ పిల్లై. మరికొంతమంది రాయలసీమ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా బళ్ళారోళ్ళు, చిత్తూరుళ్ళు, ఇక సర్కార్ జిల్లాల్లో ఒకటిగా ఉండే నెల్లూరు. మొత్తానికైతే ఈ సమావేశంలోనే ఫస్ట్ టైం ఆంధ్ర రాయలసీమల మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. చాలామంది రాయలసీమ ప్రాంత ప్రతినిధులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించడము ప్రారంభించారు. ఇలా ఆంధ్ర రాయలసీమల మధ్య విభేదాలు ఏ సమావేశంలో స్టార్ట్ అయ్యాయంటే నెల్లూరు సమావేశంలో. ఈ విభేదాలు నిదానంగా పెరుగుతూ 1926 ఆంధ్ర యూనివర్సిటీ స్థాపన నాటికి అవి తీవ్రతరమైపోయాయి. ఇంకా అప్పటి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ స్థాపించిన తర్వాత రాయలసీమ ప్రాంతం వారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు కోసం రాయలసీమ మహాసభలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ నెక్స్ట్ దశలో చూడొచ్చు. ఇలా ఈ సమావేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని రాయలసీమ వారు, నెల్లూరు జిల్లా వారు తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఆంధ్ర రాయలసీమల మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా దీని తర్వాత 1924 ఆంధ్ర మహాసభకు రాయలసీమకు చెందిన గాడిచర్ల హరిశరోత్తమరావుని కొన్ని కారణాల వల్ల సర్కార్ జిల్లాల వాళ్ళు వ్యతిరేకిస్తారు. 1924 జరగబోయే ఆంధ్ర మహాసభ సమావేశానికి విజయవాడలో జరగాల్సి ఉంది. ఆ సమావేశానికి
రాయలసీమ వారు గాడిచర్ల హరిశ్వరోత్తంలోని అధ్యక్షుడిగా ప్రతిపాదన చేస్తే సర్కార్ జిల్లాల వాళ్ళు వ్యతిరేకించడంతో ఆంధ్ర రాయలసీమల మధ్య నెల్లూరులో ప్రారంభమైన విభేదాలు ఇక్కడికి వచ్చేదలకే బలపడ్డాయి. 1924 నాటికి ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య విభేదాలు బలపడ్డాయి. విభేదాలు స్టార్ట్ అయినది 17 నెల్లూరు సమావేశం. 1924 ఆంధ్ర మహాసభకు గాడిచర్లను అధ్యక్షుడిగా సర్కార్ జిల్లాల వాళ్ళు కొన్ని కారణాల వల్ల వ్యతిరేకించడంతో ఈ అభిప్రాయ భేదాలు ఇంకా బలపడ్డాయి. దీని తర్వాత 1926లో రాయలసీమ ప్రాంతంలో కాకుండా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో ఇక ఆంధ్ర రాయలసీమల మధ్య విభేదాలు తీవ్రతరం అయ్యాయి. అది రెండవ దశలో మూడో దశలో చూడవచ్చు. ఆంధ్ర రాయలసీమల మధ్య విభేదాల దశ శ్రీబాగ్ ఒప్పందం అనే దశలో చూడవచ్చు. ఇది ప్రచార దశలో ఒక అంశం. ముఖ్యమైన ఆంధ్ర మహాసభలు, వాటి సమావేశాలు, మరికొన్ని ఆంధ్ర మహాసభ సమావేశాలు మనకు సందర్భానుసారం ఇంపార్టెంట్ అంశాలు తర్వాత చూడొచ్చు. ఇక ఇదే సమయంలో జాతీయ స్థాయిలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు జరిగిన కృషి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్లస్ అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన కృషి కొంత ఐడియా ఉండాలి. ఈ సమయంలో అంటే దాదాపుగా ఆంధ్ర మహాసభ ఏర్పడినప్పటి నుంచి 1926 ఆంధ్ర రాయలసీమల మధ్య విభేదాలు చోటు చేసుకునే మధ్యకాలంలో కొంతమంది ఆంధ్ర మహాసభకు సంబంధించిన నాయకులు జాతీయ కాంగ్రెస్ పైన బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదో విధంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోవాలనే ప్రయత్నాలు చేశారు. జాతీయ స్థాయిలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం, అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన కృషి ఏంటో చూద్దాం. ఇక్కడ బొంబాయి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఏం జరిగింది, లక్నో జాతీయ కాంగ్రెస్ సమావేశం, మాంటెంగుకు విజ్ఞాపన పత్రం, దీంతోపాటు కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశం, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, ఆంధ్ర శాసనసభలో భాషా ప్రయుక్త రాష్ట్ర తీర్మానం, మాంటెంగ్ చేసుపడి సంస్కరణలపై ఆంధ్రాలో ఎక్కడ తీర్మానం చేశారు, నాగపూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఇవన్నీ జాతీయ స్థాయిలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు, అందులో భాగంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కొంతమంది ఆంధ్ర ప్రతినిధులు చేసిన కృషి. ఈ కాన్సెప్టు చూద్దాం.